నేను నమ్మాను కానీ మోసపోయాను అంట. మోసం చేయకుండా మనం ఉండాలి, కానీ మోసగింపబడకుండా కూడా జాగ్రత్త పడాలి. నేను ఎవరిని మోసం చేయలేదు, కానీ నన్నే అందరూ మోసం చేసి అది నీ దోషమే, సవరించు. నమ్మకం ఉన్న చోటే కదా మోసం జరిగేది. మీకు మోసం అనేది ఎక్కడ జరుగుతుంది? నమ్మకం ఉన్న చోటే కదా. ఏదైనా సరే మనం నమ్మిన తర్వాతే మోసపోతాం. నమ్మకపోతే మోసపోతుంది కదా. ఏదైనా పని చేశాము, పని చేసినప్పుడు చాలా సూక్ష్మంగా జాగ్రత్తగా గమనించవలసినవి. అందుకే సైకాలజీ ఇంపార్టెన్స్ చూడండి. దేన్నైతే నమ్ముతామో, ఎక్కడైతే నమ్మకం అనేది ఉంటుందో అక్కడే మోసం అనేది జరుగుతుంది. సో నమ్మకం లేకపోతే మోసమే జరగదు కదా. సో ఆ నమ్మకం లేకపోతే మనం కంప్లీట్గా ఎనాలిసిస్ చేసి దాని మీద పూర్తిగా విషయాన్ని బేరీజ్ వేసుకుని, టెక్నికల్గాను అన్ని రకాలుగాను సాధ్య అసాధ్యాలు మొత్తం అంతా బేరీజ్ వేసుకుని దాని మీద అప్పుడు ఒక నిర్ణయానికి వస్తాం. లాజికల్ థింకింగ్ ఎప్పుడైతే జరగలేదో అక్కడ మనం నమ్మకం అనే పదం వాడి అక్కడ బోల్తా పడుతున్నాం. సో నమ్మకం అనేది చాలా డేంజర్.